జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని గవ ప్రశ్నని క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం ఆగస్టు మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. కొన్ని సందర్భాల్లో అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోయేటువంటి అవకాశం. అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవటం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవటం ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ యొక్క జీవన శైలి అంటే నిద్ర, ఆహారం, ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవటం వల్ల దంత సంబంధమైన, కంటికి సంబంధించిన, జీర్ణ వ్యవస్థలకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో చాలా ప్రయోజనాలను మీరు పొందుతూ ఉంటారు. ఒక్కసారిగా భగవంతుడు కాలం కొన్ని అద్భుతమైనటువంటి స్థితిగతుల వల్ల మీరు చేసే కొన్ని ప్రయత్నాలు సఫలీకృతమై సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళతారు. చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని, ఉన్నతమైనటువంటి అవకాశాలని చేజెక్కించుకోగలుగుతారంటంలో ఎటువంటి సందేహం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేని జీవన విధానం కావడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతూ ఉంటాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ జాగ్రత్త వహించవలసినటువంటి అంశం ఒకటి ఉంది. కొంతమంది వ్యక్తులకు మనం సహాయం చేయబోయి, అది మాట సహాయం అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, లేదా మరేదైనా కూడా కావచ్చు. కొన్ని రకాలైనటువంటి చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి చిక్కుల్లో మనం పడే అవకాశం ఉంది. దీని పట్ల తస్మాత్ జాగ్రత్త. దీనివల్ల కొన్ని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణల్ని మీరు పొందుతారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడిన జీవన విధానం ఏదైతే ఉందో మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండవలసినదే. కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, చెయ్యని పొరపాటుకి మనం ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. మన ప్రమేయం లేకుండా కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో మానసికమైనటువంటి సంఘర్షణ కలుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. కొన్ని పరిస్థితులు అట్లాగా ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతి పట్ల కూడా మీరు కొంత ఆలోచించాలి. ఎప్పుడు పరధ్యానంలో ఉండటం, ఉద్యోగం మీద, ప్రత్యేకించి వ్యాపారం మీద ఉన్నటువంటి ఏకాగ్రత కుటుంబ సభ్యుల మీద లేకపోవటం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మీరు శ్రద్ధ వహించటం అనుకూలవంతమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సన్నిహితులు అనుకున్న వాళ్ళు, సహచర మిత్రవర్గం కొంతమంది వాటిని వ్యతిరేకించే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారో కూడా తెలియదు. ఏ కారణంగా వ్యతిరేకమైనటువంటి భావనలు వస్తాయి కూడా తెలియదు.
దీనికి మన ప్రధానమైనటువంటి కారణం నరఘోష, నరదిష్టి, నరపీడ మాత్రమే. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉంది అంటే వాళ్ళకి నచ్చకపోవటం, నరఘోష, నరదిష్టి, నరపీడ కలగడం వల్లనే అవుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు వెళ్ళిపోతారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబపరమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో వాళ్ళకు సంబంధించినటువంటి సమయాన్ని వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళతో సామరస్యంగా మనం ఉండేటువంటి ప్రయత్నాలు కొన్ని చేయటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. సమాజంలో అత్యున్నతమైనటువంటి అవకాశం కలిసి వచ్చి మీకు పేరు ప్రఖ్యాతలు, ధనం రావటానికి, మీరు వృద్ధిలోకి రావటానికి, మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి సముచిత స్థానంలోకి మీరు రావటానికి ఒక రకమైనటువంటి సువర్ణ అవకాశం కలిసి వస్తుంది. కానీ నిర్లక్ష్యం కారణంగానో, అపాత్రాధానం కారణంగానో, అనాలోచితంగానో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంటాయి. అందుకే మధ్యవర్తిత్వ సంతకాలు పెడుతున్నటువంటి సందర్భంలో షూరిటీలు, గ్యారంటీలు కొంతమంది వ్యక్తులకి మధ్యవర్తిగా ఉంటూ వాళ్లకు సంబంధించినటువంటి సమస్య మొత్తాన్ని కూడా మన భుజస్కంధాల మీద వేసుకోవటం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంది. తీక్షణమైనటువంటి ఏలినాటి శని కారణంగా అపార్థాలు, అపోహలు, అపనిందలు ఎప్పుడూ పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తూ ఉంటాయి. జనాకర్షణ కలిగినటువంటి పదవి లభిస్తుంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తీక్షణమైనటువంటి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి శం శనైశ్వరాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం కూడా విశేషంగా జపిస్తూ ఉండటం, నువ్వుల నూనె, ప్రత్యేకించి విశేషవంతమైన నలుపు రంగులో ఉన్నటువంటి ద్రాక్ష, జ్యేష్ఠ సమేత శని భగవానుడి యొక్క విశేషవంతమైన మందిరం లేదా నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి శనివారం పూట అందజేసిన తైలాభిషేకం చేస్తూ ఉన్న శని బాధలు సత్వరంగా తొలగిపోతాయి. అనుకూలవంతమైన ప్రయోజనాల్ని మనం పొందుతాం. శని భగవానుడికి కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవుడి యొక్క ఉపాసన మంచిది. కాలభైరవ రక్షణ ధరించిన, కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉన్న యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి అనునిత్యం మీరు స్నానం చేసేటువంటి నీటిలో తంత్రమాల చూర్ణాన్ని కలిపి అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.